సార్ మేము గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ నుంచి గుంటూరు నుంచి వస్తున్నాం సార్. మంచిది, చెప్పండి. సార్ మాకు అవయదానం గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. అవి మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఓ తప్పకుండా. అసలు ఇవాళ ఈ మంత్ అంతా ఆగస్టు అవయదానం మంత్. చెప్పండి, అడగండి, నేను చెప్తాను. మీ దేహంలో సందేహాలు తీరుస్తాను. కూర్చోండి, కాసేపు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ నాకు ఒక సందేహం ఉంది. చెప్పినా అవయవదానానికి నేను అంగీకార పత్రం అంగీకరిస్తే హాస్పిటల్ వర్గాలు నన్ను బ్రతికించడానికి తీవ్రంగా ప్రయత్నించకుండా త్వరగా చనిపోయేలా చేస్తారని నిజమేనా సార్? అయ్యే బాబోయ్, ఎంత మాట అన్నావు. ఏ ఆసుపత్రి కానీ ఏ డాక్టర్ కానీ గుర్తుపెట్టుకోండి, మానవత్వం లేకుండా ఉండరు. మీరు అవయవదానికి అంగీకరించిన మీకు పూర్తి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాతనే మీ ఆర్గాన్స్ తీస్తారు. మీరు చనిపోక ముందు వాళ్ళు పొరపాటుకు బాడీ టచ్ చేయరు. మీకు అవయవదానం చేయాలని అంగీకార పత్రం ఉంటే మీ దగ్గర, మీ ఇంట్లో వాళ్ళందరూ అంగీకరిస్తే మీకు బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ కోసమే 6 గంటల సమయంలో 2 సార్లు మిమ్మల్ని పరీక్ష చేసి పూర్తిగా బ్రెయిన్ డెడ్ అయినప్పుడే మిమ్మల్ని మీ ఆర్గాన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. పొరపాటును కూడా మిమ్మల్ని చంపేయడానికోనో లేకపోతే మీరు బ్రెయిన్ డెడ్ అవ్వకముందే మీ ఆర్గాన్స్ అని తీయడం ఎప్పుడు జరగదు. దీంట్లో ఒక జడ్జి గారు ఉంటారు, నిష్ణాతులైన డాక్టర్లు ఉంటారు, న్యూరో సర్జన్స్, న్యూరోఫిజిషియన్స్ ఉంటారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉంటారు. ఈ హాస్పిటల్ జరుగుతుంది. వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎవరైతే అంగీకారం తెలిపారో వారికి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత మాత్రమే ఆర్గాన్స్ తీసుకోవడానికి అనుమతిస్తారు. ఆ ఒక్క డాక్టర్ కానీ ఒక హాస్పిటల్ కానీ చేయదు ఇది. అందుకని మీ దేహంలో ఈ సందేహం పెట్టుకోవద్దు. పూర్తిగా బ్రెయిన్ డెడ్ అయిన మనుషులకే ఈ ఆర్గాన్స్ ఇస్తారు. పొరపాటును కూడా మనిషి చనిపోకముందే లేకపోతే అంగీకారం ఇచ్చాలి అని చెప్పి చనిపోయేటట్లు చేయడం అలా ఎప్పుడు చేయరు. దయచేసి ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దు. థ్యాంక్ యూ, మంచి క్వశ్చన్ అడిగానమ్మా. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మై నేమ్ అశోక్ సార్. సార్ నేను అవయవదానం చేసిన తర్వాత నా శరీరాన్ని ముక్కలుగా చేసి మా కుటుంబానికి పంపిస్తారంట కదా సార్? అయ్యో, ఇది కూడా ఒక పెద్ద అపోహను. మీకు సపోజ్ నువ్వు కన్ను నేను ఇస్తాను అని అంగీకార పత్రం ఉంటే నీ కన్నే తీస్తారు, ఇంకా మిగతా ఆర్గన్స్ ఏం ముట్టుకోరు. కన్ను దానం అంటే తెలుసా? నేత్రదానం. నేత్రదానం అంటే దృష్టి దానం. నేత్రదానం అంటే ఓన్లీ కార్నియా, నల్లగుడ్డే తీస్తారు. ఆ చిన్న పొర తీస్తే నీ కంటికి ఏమవ్వదు. నువ్వు మళ్ళీ ఇట్లా కన్ను వెప్ప మూస్తే ఎవరికి తెలియదు, అట్లా రొట్టలాగా ఉండవు తెలియదు అసలు. అట్లా అవ్వదు అసలు ఎప్పటికీ. అట్లే నువ్వు ఏ ఆర్గాన్ అయితే ప్రెడ్జ్ చేస్తావో ఆ ఆర్గాన్సే తీస్తారు. ఒకవేళ నువ్వు మొత్తం ఆర్గాన్స్ అని ఇచ్చేయి, నా బాడీ నేను ఇస్తాను చనిపోయిన తర్వాత అంటే నీ బాడీలో అన్ని ఆర్గాన్స్ ఏవైతే పనికి వస్తాయో అవన్నీ తీస్తారు. అంతేగాని పొరపాటు కూడా అలాంటి పొరపాటు పని ఏ హాస్పిటల్ కానీ ఏ డాక్టర్ కానీ చేయరు. అర్థమైందా? సో అలాంటి అపోహలు పెట్టుకోవద్దు. థ్యాంక్ యూ. సార్, నేను ఇప్పుడు అవయవదానం చేసిన తర్వాత నేను ఒక 90 సంవత్సరాలు బతికాను అనుకోండి, అప్పుడు నా ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి పర్వాలేదా సార్? చేయొచ్చు ఆ వయసులో అయినా కూడా? ఏ వయసులో అయినా సరే ఆర్గాన్స్ అన్ని పనిచేస్తుంటాయి కదా బాడీలో. సో ఖచ్చితంగా అవన్నీ కూడా మంచిగా డొనేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అసలు ఇక్కడ వయసుతో తేడా ఉంటుంది. చిన్నపిల్లలైనా చేయొచ్చు, పెద్దవాళ్ళని చేయొచ్చు. అయితే ఏంటంటే కొంత పనితనంలో తేడా ఉంటుంది. ఎందుకంటే 90 ఏళ్ళు పనిచేసిన మీదట మీ ఆర్గాన్స్ ఇస్తే కొంత పనితనంలో తేడా ఉంటుంది. అందుకే యంగ్ పేషెంట్స్, రోడ్ల మీద చనిపోయే యంగ్ పేషెంట్స్ ఆర్గాన్స్ బాగా పనిచేస్తాయి. అందుకే వీటిని అవసరమైన వాళ్ళకి వాళ్ళ ఏజ్ని బట్టి ఆ ఏజ్ ప్రకారం వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరికి ఏ ఆర్గాన్ పంపించాలి. యూజువల్గా అయితే మంచిగా పనిచేస్తే ఏ వయసు వారైనా, మహిళలైనా పురుషులైనా కూడా ఈ ఆర్గాన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. సార్, మరి ఒకవేళ నేను కనుక బ్రతుకున్నప్పుడు మనం చాలా ఉపయోగపడతాం, చనిపోయిన తర్వాత నా శరీరం కనుక ఒక మెడికల్ కాలేజ్కి యూజ్ అవ్వాలి అని నేను అనుకుంటే దానికి ప్రొసీజర్ ఏంటి సార్? అద్భుతమైన క్వశ్చన్ ఇది. దేహదానం అంటారు. సో అవయవదానం వేరు, దేహదానం వేరు. దేహదానం అంటే జ్ఞానదానం. అంటే ఏంటంటే ఇంతకుముందు మెడికల్ కాలేజెస్లో డెడ్ బాడీస్ బాగాలేదు, ఫార్మల్ బాగాలేదు, దాంట్లో పెట్టేవారు. అయితే ఇవాళ డెడ్ బాడీస్ కూడా చాలా కష్టమైపోయింది, ఎవరు కూడా ఇవ్వట్లేదు. సో దాంతో ఏమైంది, మెడికల్ కాలేజెస్లో ఇప్పుడు చాలా మెడికల్ కాలేజెస్ కూడా వచ్చాయి. ఆ మెడికల్ కాలేజెస్లో అన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ వాటి మీద పెట్టి చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి జ్ఞానం అంత బాగా రాదు మెడికల్ స్టూడెంట్స్, మెడికల్స్కి. అందుకని ఇప్పుడు మేము అది కూడా ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తున్నాము. శరీర దానం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే శరీర దానం అని ప్లడ్జ్ చేశారో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక బిల్లు రాయాలి. అంటే మనకి ఆస్తుల పంపకాలకు వీలునామా రాసినట్టు ఒక బిల్లు రాయాలి. ఇది శరీర దానం అనే ఒక బిల్లు. దాంట్లో వాళ్ళ పిల్లలందరూ సంతకం చేయాలి. ఆ పేపర్స్ కావాలంటే మేము ఇస్తాం.
ఆ పేపర్స్ అన్ని మా దగ్గర ఉంటాయి. ఆ పేపర్స్ మీద అందరూ సంతకాలు చేసి ఈ పేపరు 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాయండి, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్. అది తీసుకెళ్ళి మెడికల్ కాలేజ్ అనాటమీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు ఆ మెడికల్ కాలేజీలో ఆ బాడీని పెట్టి ఆ పిల్లలకి ఆ పాఠాలు చెప్తారు. సో మీరు చాలా మంచి క్వశ్చన్ వేస్తారు. ఇది కూడా మేము అందరికీ ముందుకు రమ్మని చెబుతున్నాము. దేహదానము ఈజ్ ఈక్వల్ టు జ్ఞానదానం. చాలా మంచి క్వశ్చన్ వేస్తారు. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. నేను ముసలివాడిని అయిపోయిన తర్వాత నా అవయవాలు అనేవి దానించడానికి పనికొస్తాయా సార్? అదే ఇప్పుడు మేడం అడిగిన క్వశ్చన్ కూడా అదేను. ఎవరికైనా సరే చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆర్గన్స్ పనిచేస్తూనే ఉంటాయి కదా అప్పుడు దాకా, అవి ఫ్రెష్గానే ఉంటాయి. సో వాటిని వెంటిలేటర్ మీద నుంచి అదే మరి బ్రెయిన్ డెడ్ అంటే చనిపోతే ఇంక పనికిరావు. చనిపోకుండా చేసి వెంటిలేటర్ మీద ఉంచి ఆర్గన్స్ అన్నిటి రక్త ప్రసరణ నరాల ప్రసరణ అన్నీ వచ్చి ఆక్సిజన్ అన్నీ అందేలాగా చేసి వాళ్ళని బ్రెయిన్ డెడ్గా ఉంచినప్పుడే ఆర్గన్స్ ఫ్రెష్గా తీస్తారు. అర్థమైందా? సో అలా తీస్తారు. అలా తీసినప్పుడు ఎంత వయసు వారికైనా సరే ఆర్గన్స్ మళ్ళీ ఇంకోటి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా మంచి కోసమే. మీరు ఏంటంటే ఆర్గన్స్ ఫ్రెష్గా ఉంచడం కోసం వెంటిలేటర్ మీద పెట్టి ఉంచుతాం. అంటే బ్రెయిన్ పనిచేస్తుంటుంది, సర్క్యులేషన్ ఎంత ఉంటుంది, కానీ బ్రెయిన్ డెడ్ అయిపోయి ఉంటుంది. సర్క్యులేషన్ మాత్రం అన్నిటికీ సరఫరా అవుతుంది. ఆ సర్క్యులేషన్ ద్వారా ఆక్సిజన్, బ్లడ్, ఫుడ్ సప్లై కూడా వెళ్ళిపోతుంది. ఆర్గన్స్ ఫ్రెష్గా ఉంటుంది, అప్పుడు తీస్తారు. అందుకే వాళ్ళు వెంటిలేటర్ మీదే ఉంచుతారు ఆర్గన్స్ అన్ని తీసేదాన్ని. మంచి క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మై పేరు సంక్షాబర్. నేను ఇప్పుడు ఆర్గాన్ డొనేట్ చేస్తాను కదా సార్, నాకు పునర్జన్మలో మళ్ళీ ఆర్గాన్స్ లేకుండా కొడతానంట, నిజమేనా సార్? ఎంత క్వశ్చన్ వేసాము. అది చాలా మందికి వచ్చే డౌట్. అది నీకు కూడా అదే డౌట్.